క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన పని లేదని, ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని తాండూరు ఎస్పీ నర్సింగ్ యాదయ్య కిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ నిపుణులు డాక్టర్ మధు దేవరశెట్టి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సాయి తరుణ్ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య వైద్యులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 350 మందికి పైగా ప్రజలు హాజరై వివిధ పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో మొత్తం 14 మంది వైద్యులు సేవలందించారు. 150 మందికి పైగా రక్త పరీక్షలు, 63 మందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, 12 మందికి మయోగ్రఫీ, 80 మందికి ఎండోస్కోపీ, 69 మందికి ఎక్స్రే, 63 మందికి క్యాన్సర్ ప్రత్యేక పరీక్షలు, 53 మందికి పాక్స్ మియర్ పరీక్షలు నిర్వహించారు. మిగతా వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ మధు దేవరశెట్టి మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు క్యాన్సర్కు కారణమవుతున్నాయని తెలిపారు. దురలవాట్లను దూరం చేసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని సూచించారు. డిఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సకాలంలో పరీక్షలు, సరైన వైద్యం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఈ విధమైన వైద్య శిబిరం నిర్వహించిన ఐఎంఏ కిమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, తాండూరు ఐఎంఏ ప్రతినిధులు, వైద్య శిబిరం తదితరులు పాల్గొన్నారు. అందరు లోపల ఓపీలలో సార్ చాలా క్యాంప్స్ కండక్ట్ చేయాలండి. ఒకటి ఉన్న ప్రజల్లో ఇంకా అవగాహన పెట్టాల్సిన అవసరం చాలా ఉన్నది. ఒకటి రెండోది మన జయప్రసాద్ సార్ సపోర్ట్ వల్ల మేము బాగా చేయగలము క్యాంప్స్ అని ధైర్యం పెరిగింది. దీనివల్ల ఇంకా ఎక్కువ క్యాంప్స్ కండక్ట్ చేసేసి తాండూరుకి ఇంకా ఎక్కువగా మేము ప్రయోజనాన్ని కలిగే విధంగా మేము యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నాము. సో ఇట్లాంటి క్యాన్సర్ క్యాంప్స్ వల్ల చాలామంది చెకప్స్కి రావడము, చెక్ చేయించుకోవటము అదొకటి ఎత్తు అయితే, రెండవది వాళ్ళు ట్రీట్మెంట్స్ని కరెక్ట్గా తీసుకొని చేసుకోవాలన్న వాళ్ళకి ఒక రిమైండర్ అనేది కలుగుతుంది. దానివల్ల ట్రీట్మెంట్స్ని సరిగా తీసుకొని వాళ్ళు మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ క్యాంప్ యొక్క ఫలితం ఏంటి, నిజంగా వచ్చిన వాళ్ళందరూ దీనివల్ల లాభపడుతున్నారా లేదా అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళని తీసుకున్నప్పుడే ఈ
క్యాంప్ యొక్క సక్సెస్ని నేను సక్సెస్ అని అనుకుంటున్నాను. సో అందరూ టెస్ట్ అనేది చేసుకొని రిపోర్ట్స్ తీసుకొని కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని చూపించుకోండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. దీన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి. థ్యాంక్ యూ. ఈ క్యాంప్కి రిజిస్టర్ అయిన వాళ్ళు 350 దాటారు, దాదాపు 400 వరకు వెళ్ళారు. ఈ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళల్లో దాదాపు 105 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 400 మంది కన్సల్టేషన్కి వస్తే దాంట్లో 25% ఆఫ్ పేషెంట్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. సో క్యాన్సర్ అనేది ఇప్పుడు అరుదైన వ్యాధి కాదు, ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే అవకాశాన్ని పెరిగింది. సో ఈ మనం చేసిన ఒక క్యాంప్లో 400 మందిలో 100 మంది అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. సో దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని టెస్ట్ చేయించుకొని గుర్తించుకుందాం. వారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా రూరల్ ఏరియా దాదాపు 15 మెంబర్స్ డాక్టర్స్ వచ్చి వారితో పాటు టెక్నీషియన్. స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ మధు దేవర్శెట్టి గారికి. తను రోబోటిక్ సర్జన్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ హెచ్ఓడి ఇన్ కిమ్స్ సికింద్రాబాద్. కైండ్లీ కమ్ ద డాక్టర్ మధు, డాక్టర్ ధీరజ్ సార్, డాక్టర్ మార్తిన్ రెడ్డి సార్, డాక్టర్ హరీష్, డాక్టర్ రామేష్ రాజు సార్, డాక్టర్ అనుష మేడం, డాక్టర్ భవ్య మేడం అండ్ డాక్టర్ సయ్యద్ నసరుద్దీన్ సార్. వీటితో పాటు మనకు డాక్టర్స్ డిఎంఓస్ డాక్టర్ అఖిల్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ జలాల్, డాక్టర్ విష్ణు, డాక్టర్ ఆకాష్, డాక్టర్ దినేష్, వీరందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాదాపు 350 నుంచి 400 పేషెంట్స్కు ఓపీ ఇచ్చినందుకు, వారితో పాటు స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ల్యాబ్, ఫార్మసీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. దాదాపు ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ 148 వరకు అయ్యాయి. టాక్సినస్ అరౌండ్ 50, ఎండోస్కోపీ 6, ఎక్సెస్ అరౌండ్ 65, మ్యామోగ్రఫీ అరౌండ్ 10 అండ్ అల్ట్రాసౌండ్ ఇప్పుడు 55 దాటింది. సో ఇంత ఒకటే రోజు ఇన్ని అంటే ఇట్స్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. సో ఈ రోజు మన తాండూరుకు వచ్చి ఇంత పెద్ద క్యాంపును సక్సెస్ చేసిన ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ మేనేజ్మెంట్ వారికి, ముఖ్యంగా ప్రతి ఒక్క డాక్టర్కి నేను పేరు పేరున మరియు స్టాఫ్ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనము ఐఎంఏ నుంచి డాక్టర్స్ని రిజిస్ట్రేషన్ చేద్దాం. హలో సుదర్శన్, చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.